ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. హిస్టారికల్ స్టాక్ ప్రైస్ మూవ్‌మెంట్స్ అనేవి ప్రెజెంట్‌లో అండ్ ఫ్యూచర్‌లో కూడా అలాంటి మూవ్స్‌నే ఇస్తాయని ఎలాంటి గ్యారంటీ లేదు. ఇక్కడ డిస్కస్ చేసే సెక్యూరిటీస్‌ని ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ రికమెండేషన్‌గా లేదా ఫైనాన్షియల్ అడ్వైస్‌గా తీసుకోకూడదు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వింగ్ ట్రేడర్ తెలుగు. నో ఆప్షన్స్, నో ఫ్యూచర్స్, ఓన్లీ ఈక్విటీ. హలో ట్రేడర్స్, మనం ప్రీవియస్ వీడియో పార్ట్ 1లో ఐపీఓ బేస్ బ్రేక్అవుట్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఏంటి, ఐపీఓస్ లిస్ట్ అయ్యాక 3 days to 4 weeks మధ్య అవి ఎలాంటి బేసెస్ని ఏర్పరుస్తున్నాయి, ఆ బేస్ బ్రేక్అవుట్ అయ్యాక స్టాక్ ప్రైస్లో ఎలా ర్యాపిడ్ మూవ్స్ వచ్చాయో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో డీటెయిల్గా డిస్కస్ చేశామండి. ఫస్ట్ టైం ఈ పార్ట్ 2 వీడియో చూసేవాళ్ళు పార్ట్ 1 వీడియోని ఖచ్చితంగా చూడండి, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ ఐపీఓ బేస్ బ్రేక్అవుట్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ పార్ట్ 2 వీడియోలో ఐపీఓ డాటాని ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఐపీఓ బేస్ చార్టింగ్ స్క్రీనర్ ఏంటి, ఆ స్క్రీనర్ సహాయంతో ఐపీఓ స్టాక్స్ని ఎలా ట్రాక్ చేయాలి, ఐపీఓ బేస్ ఏర్పడ్డప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి, ఆ ట్రేడ్ మేనేజ్మెంట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలన్నింటినీ డీటెయిల్డ్గా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. సో ముందుగా ఐపీఓ బేస్ ఫార్మేషన్కి కీ పాయింట్స్ ఏంటి అని మనం అబ్జర్వ్ చేస్తే, ఒకటి వాల్యూ ప్రైస్ గ్యాప్, రెండవది లిమిటెడ్ ఓనర్షిప్ ఆర్ లో ఫ్లోట్. ఒక ఐపీఓగా వచ్చిన స్టాక్ యొక్క ప్రైస్ని బేస్ చేసుకొని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆ ప్రైస్ అనేది ఆ కంపెనీ స్టాక్ యొక్క వాల్యూకి మధ్య ఎంత గ్యాప్ ఉంది, మరి వాల్యూ అనేది ఎలా తెలుస్తుంది అని అబ్జర్వ్ చేస్తే, సో ఆ కంపెనీ యొక్క వాల్యూని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే, పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ప్రీవియస్ రిజల్ట్స్ సిఏజిఆర్ ఎలా ఉన్నాయి, గ్రోత్ ఫ్యాక్టర్స్, ఆ కంపెనీకి ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఆ కంపెనీ తయారు చేసే ప్రొడక్ట్స్ యొక్క డిమాండ్ ఏ విధంగా ఉంది, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్లో దాని యొక్క గ్రోత్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ సెక్టోరియల్ కంపారిజన్లో చూస్తే ఈ కంపెనీ తక్కువ ప్రైస్కి కోట్ చేశారా, లేదా ఎక్కువ ప్రైస్కి కోట్ చేశారా, లేదా రీజనబుల్ ప్రైస్కి కోట్ చేశారా అనే దాన్ని కూడా కన్సిడరేషన్లో తీసుకోవాలి. సో ఆ కంపెనీ చేసే బిజినెస్ అనేది ఏదైనా మోనోపోలీ బిజినెస్, నెక్స్ట్ ఆ కంపెనీని రన్ చేసేటువంటి ఇంటిగ్రిటీ అండ్ కమిట్మెంట్ ఎలా ఉంది, నెక్స్ట్ ఆ కంపెనీకి ఉన్న ప్రజెంట్ ఆర్డర్ బుక్ మరియు ఫ్యూచర్ కెపాసిటీ ఎక్స్పాన్షన్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు, ప్రజెంట్ ఉన్న ఎర్నింగ్స్తో ఆ కంపెనీ యొక్క ఫార్వర్డెడ్ పీఈని మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే, ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఎంత రీజనబుల్ ప్రైస్ అనేది ఉంటుంది, ఎంత రీజనబుల్ ప్రైస్ అనేది ఉంది అనేదే ఆ స్టాక్ యొక్క ఫెయిర్ ప్రైస్ని తెలుపుతుందండి. సో ఇక్కడ సో ఆ వాల్యూకి మరియు ఆ కంపెనీ లిస్ట్ అయిన లేదా కోట్ చేస్తున్న ప్రైస్కి మధ్య గ్యాప్ ఏదైతే ఉందో అది ఒక మంచి డ్రైవింగ్ ఫోర్స్గా పనిచేస్తుంది. అంటే స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడానికి అయిన తర్వాత సో వాల్యూ చాలా ఎక్కువగా ఉండి ఆ కంపెనీ యొక్క ప్రైస్ లిస్టింగ్ ప్రైస్ తక్కువగా ఉండడము, లేదా ఫెయిర్ ప్రైస్లో లిస్ట్ అయినప్పుడు ఆ వాల్యూని మ్యాచ్ చేయడానికి కంపెనీ ప్రైస్ అనేది ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో దట్ మనం మంచి స్ట్రాంగ్ మొమెంటమ్‌ని అబ్జర్వ్ చేయొచ్చండి. సెకండ్ థింగ్ వచ్చేసి లిమిటెడ్ ఓనర్‌షిప్ అండ్ లో ఫ్లోట్. ఇక్కడ మనం ఏదైనా ఒక కంపెనీ ఈ ఫ్యాక్టర్స్‌లో మనం ఇక్కడ డిస్కస్ చేసిన ఫ్యాక్టర్స్‌లో స్ట్రాంగ్‌గా ఉంది, పోతుంది అని ఐడెంటిఫై చేసినట్లయితే క్యూఐబీ సబ్స్క్రిప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. క్యూఐబీ మీన్స్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్, లైక్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు, లేకుంటే ఎఫ్ఐఐస్ కావచ్చు, లేకుంటే ఈఐఐస్ కావచ్చు. ఇలాంటి వాళ్ళంతా కూడా ఆ సబ్స్క్రిప్షన్ అనేది 300x, 400x, 500x సబ్స్క్రిప్షన్ అవుతుందండి. చాలా ఎక్కువ మొత్తంలో ఈ మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, ఎఫ్ఐఐస్, డిఐఐస్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. సో దట్ ఆ డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల లిస్ట్ అయిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్, ఈ ఎఫ్ఐఐస్, డిఐఐస్ అంతా ఆ స్టాక్‌ని ఓపెన్ మార్కెట్‌లో, పబ్లిక్ మార్కెట్‌లో కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి ఆ స్టాక్ ప్రైస్ ర్యాపిడ్‌గా మూవ్ అవ్వడానికి పాసిబిలిటీ. కొన్ని మంచి స్ట్రాంగ్ కంపెనీస్ ఉన్నా కూడా బికాస్ ఆఫ్ మార్కెట్ కండిషన్ అవి లో ప్రీమియంకి లైక్ 10%, 20% ప్రీమియంకి లిస్ట్ అవుతూ ఉంటాయండి. అట్లాంటి హై డిమాండ్ ఉండి లో ప్రీమియంకి లిస్ట్ అయిన కంపెనీలో కూడా మనం ఒక ర్యాపిడ్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మరి ఎలాంటి బేసెస్ ఏర్పడతాయి, ఐపీఓస్ లిస్ట్ అయ్యాక ఎలాంటి బేసెస్ ఏర్పడతాయి అనే విషయాన్ని మనం పార్ట్ 1లో అబ్జర్వ్ చేసామండి. ఒక్కసారి రీకాల్ చేసినట్లయితే, ఒకటి పోల్ ఫ్లాగ్ స్ట్రక్చర్ లైక్ దిస్, సెకండ్ వచ్చేసి 3 to 5 days టైట్ రేంజ్ బేస్ ఫార్మేషన్ లైక్ దిస్, ఇక్కడ మనం బ్రేక్అవుట్ పాయింట్ అండి. నెక్స్ట్ కప్ ప్యాటర్న్ అండ్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. కప్ ప్యాటర్న్ వచ్చి ఈ విధంగా ఉంటుంది, లైక్ దిస్ ఈస్ ద బ్రేక్అవుట్ కప్ ప్యాటర్న్. నెక్స్ట్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ లైక్ దిస్, కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్.
నెక్స్ట్ వీసీపీ ప్యాటర్న్. సో ఈ వీసీపీ ప్యాటర్న్‌లో వోలటైలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ అండి. ఈ ప్యాటర్న్‌లో ఒక 2, 3 వేరియేషన్స్ ఉన్నాయి. మనం అవన్నిటిని కూడా పార్ట్ 1లో డిస్కస్ చేసామండి. ఈ విధంగా ఒక ఫార్మేషన్ జరుగుతుంది. సో ఇక్కడ బ్రేక్ అయిందండి. నెక్స్ట్ రాపిడ్‌గా ప్రైస్ ఇంక్రీజ్ అయింది. దెన్ వీసీపీ ఏర్పడింది. ఆ ప్రైస్ అనేది. సో ఇది ప్యాటర్న్. నెక్స్ట్ వీసీపీ ప్యాటర్న్ విత్ డీప్ ఆర్ వైడ్ బేసిస్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక డీప్ బేస్‌నైతే ఏర్పరిచిందండి. ఇక్కడ మనకి ఈ ప్యాటర్న్ అనేది. నెక్స్ట్ ఇది వీసీపీ ప్యాటర్న్ విత్ డీప్ బేస్‌కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇది వీసీపీ ప్యాటర్న్ విత్ వైడ్ బేస్‌కి ఎగ్జాంపుల్ అండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ బ్రేక్‌ఔట్ అవుతుందండి. అంటే వైడ్ బేస్ మీన్స్ చాలా రోజులు ఆ ప్రైస్ అనేది కన్సాలిడేషన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఐపీఓస్ అండి. అంటే కంపెనీస్ ఐపీఓస్‌గా ఎప్పుడు లిస్ట్ అవుతున్నాయి? ఏ ప్రైస్‌కి లిస్ట్ అవుతున్నాయి? అనే డాటానంతా కూడా మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చండి. ఒకటి NSEindia.com లేదా capitalmarket.com ఈ 2 సైట్స్ నుంచి ఏదో ఒక సైట్ నుంచి మనం తీసుకోవచ్చండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సెకండ్ వచ్చేసి చార్టింగ్ స్క్రీనర్ అండి. సో ఈ చార్టింగ్ స్క్రీనర్ ద్వారా కూడా మనం ఐపీఓస్ యొక్క డీటెయిల్స్ అన్నింటిని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ చార్టింగ్ స్క్రీనర్ అనేది మనకి ఫస్ట్ అంటే లిస్ట్ ఒక కంపెనీ ఐపీఓగా లిస్ట్ అయ్యాక ఫస్ట్ 1, 2 వీక్స్ చార్ట్ అనేది మనకి యాక్యురేట్‌గా చూయించదండి. కొన్ని సందర్భాలలో ఆ చార్ట్స్ మనకి కనిపించవు. బెటర్ మనం ఏంటంటే లిస్ట్ అయిన తర్వాత ఫస్ట్ 1, 2 వీక్స్‌లో మనం అబ్జర్వ్ చేయాలంటే ఖచ్చితంగా ఎన్ఎస్‌సి ఇండియా సైట్ నుంచి గాని, లేదా క్యాపిటల్ మార్కెట్ సైట్ నుంచి గాని మనం ఐడెంటిఫై చేసి మన డీమ్యాట్ అకౌంట్‌లో వాచ్ లిస్ట్‌గా పెట్టుకొని అబ్జర్వ్ చేయడం బెటర్ అండి. ఇప్పుడు మనం రీసెంట్‌గా వచ్చిన ఐపీఓ స్టాక్స్‌ని వాటి యొక్క డాటాని మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి? నెక్స్ట్ ఆ ఐపీఓ బేస్ యొక్క చార్టింగ్ స్క్రీనర్ ఏంటి? ఆ స్క్రీనర్‌ని ఎలా యూజ్ చేయాలో డిస్కస్ చేయబోతున్నామండి. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఎన్ఎస్‌సి ఇండియా సైట్ అండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఐపీఓ. సో, కరెంట్ ఐపీఓస్ అంటే ప్రెజెంట్‌గా రన్ అవుతున్న ఐపీఓస్ ఏమున్నాయి? పాస్ట్ ఇష్యూస్ ప్రీవియస్‌గా ఐపీఓగా లిస్ట్ అయిన కంపెనీస్ ఏమున్నాయి? నెక్స్ట్ అప్‌కమింగ్ ఇష్యూ. నెక్స్ట్ రాబోయే ఐపీఓ డీటెయిల్స్ అన్ని ఉంటాయండి. సో, మనకు కావాల్సిన డేటా పాస్ట్ ఇష్యూ ప్రీవియస్‌గా ఏ కంపెనీస్ ఐపీఓగా లిస్ట్ అయ్యాయో ఆ కంపెనీస్ యొక్క డాటా మనకు కావాలి. మనకు కావాల్సిన డేటా అంతా ఓన్లీ మెయిన్ బోర్డ్ ఐపీఓస్ కాబట్టి ఈక్విటీ. ఈక్విటీని మనం సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి ప్రీవియస్‌గా లిస్ట్ అయిన కంపెనీస్ యొక్క డేటా అంతా అవైలబిలిటీలో ఉంటుందండి. ఇక్కడ ఈ లిస్ట్‌ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే రీసెంట్‌గా లిస్ట్ అయిన కంపెనీ అనేది ఏథర్ ఎనర్జీ అండి. సో, అది మనకి 6థ్ మే రోజు లిస్ట్ అయిందండి. మనం రెగ్యులర్‌గా ఈ సైట్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకి ఏ కొత్తగా లిస్ట్ అయిన ఐపీఓ కంపెనీస్‌ని మనం ఐడెంటిఫై చేయడానికి ఉంటుందండి. సో, వాటిని లేదా మీరు ఇక్కడి నుంచి కూడా ఈ ఐపీఓ డాటాను తీసుకోవచ్చండి. capitalmarket.com ఐపీఓ హిస్టారికల్ డేటా అని ఉంటుంది. ఇది రెగ్యులర్‌గా అప్డేట్ చేస్తుంటారు. సో, ఈ పర్టిక్యులర్ డేట్ అంటే ఈ రోజు వరకి లిస్ట్ అయిన కంపెనీస్ ఏమున్నాయి అనే డేటా అంతా ఇక్కడ ఉంటుందండి. ఓన్లీ మెయిన్ బోర్డ్ ఐపీఓస్. నెక్స్ట్ వచ్చేసి చార్టింగ్ స్క్రీనర్ అండి. సో, ఈ చార్టింగ్ స్క్రీనర్ వచ్చేసి రీసెంట్‌గా వచ్చిన ఐపీఓ స్టాక్స్‌ని వాటి యొక్క చార్ట్స్‌ని ఐడెంటిఫై చేయడానికి, అబ్జర్వ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చండి. సో, ఈ స్క్రీనర్ వచ్చేసి ఐపీఓ బేస్ స్వింగ్ ట్రేడర్ తెలుగు 1. ఇక్కడ మనం ఈ స్క్రీనర్‌ని డెవలప్ చేయడానికి యూజ్ చేసినటువంటి కండిషన్స్‌ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే స్టాక్ పాసెస్ ఆల్ ద బిలో ఫిల్టర్స్ ఇన్ క్యాష్ సెగ్మెంట్. సో, ఏంటివి మార్కెట్ క్యాపిటలైజేషన్ గ్రేటర్ థాన్ 200. సో, మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 200 క్రోర్స్ అంతకంటే ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ డైలీ వాల్యూమ్ గ్రేటర్ థాన్ 10,000. ఆ స్టాక్ ట్రేడ్ అయ్యే వాల్యూమ్ 10,000 కంటే ఎవ్రీ డే ప్రతిరోజు ట్రేడ్ అయ్యే వాల్యూమ్ 10,000 కంటే ఎక్కువగా ఉండాలి. డైలీ క్లోజ్ గ్రేటర్ థాన్ 20 అంటే స్టాక్ ప్రైస్ వచ్చేసి 20 కంటే ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ సో, స్టాక్ ఫెయిల్స్ ఆల్ ద బిలో ఫిల్టర్స్ ఇన్ క్యాష్ సెగ్మెంట్. సో, ఇక్కడ కింద ఇచ్చే ఫిల్టర్‌ని అది ఫెయిల్ చేయాలండి. అంటే అది ఫాలో కాకూడదు. ఏంటది? 9 మంత్స్ ఎగో క్లోజ్ గ్రేటర్ థాన్ నంబర్ 0. అంటే 9 మంత్స్ కంటే ముందు ఆ స్టాక్ అనేది లిస్ట్ అయి ఉండకూడదు అని అర్థమండి. మనకిక్కడ 9 మంత్స్ ప్లేస్‌లో మనం ఎన్ మంత్స్, 12 మంత్స్ పెట్టుకున్నామనుకోండి. ప్రీవియస్ 12 మంత్స్‌లో ఐపీఓగా లిస్ట్ అయిన కంపెనీస్ అన్నీ ఈ స్క్రీనర్‌లో వస్తాయండి. ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే లాస్ట్ 12 మంత్స్‌లో ఐపీఓగా లిస్ట్ అయిన కంపెనీస్ యొక్క నేమ్స్ అన్నీ వస్తాయండి.
ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ 12 మంత్స్‌లో మనకి ఆల్‌మోస్ట్ 103 కంపెనీస్ అనేటివి లిస్ట్ అయ్యాయండి. ఆ 103 కంపెనీస్ యొక్క లిస్ట్ అనేది ఇక్కడ మనం గమనించొచ్చండి. సో, ఇక్కడ వాటి యొక్క చార్ట్స్‌ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నైట్ చార్ట్‌ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో, ఇక్కడ ఇది ఒక క్లీన్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అయితే ఫార్మ్ చేసింది. సో, ఇక్కడ మనం గమనించుకోవచ్చు. అది ఈరోజు బ్రేక్ అయింది కూడా. మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న స్టాక్స్ అన్నీ కూడా కేవలం ఎడ్యుకేషన్ పర్పస్‌లో మాత్రమే తీసుకోండి. ఎలాంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదండి. నెక్స్ట్ మనకిక్కడ గమనించినట్లయితే అవి బేసెస్‌ని ఫార్మ్ చేస్తున్నాయా లేదా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనం గమనించినట్లయితే క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్స్ అండి. ఇది కూడా ఒక బేస్‌నైతే ఫార్మ్ చేసిందండి. బట్ ఆ బేస్ బ్రేక్‌ఔట్ అనేది జరగలేదండి. ఇలాంటి స్టాక్స్‌ని మనం వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవచ్చండి. వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని అబ్జర్వ్ చేసి ఎప్పుడైతే ఆ బేస్ బ్రేక్‌ఔట్ అవుతుందో అప్పుడు మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చండి. వాటిని మనం మన వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాలండి. సో, ఇదండి చార్టింగ్ స్క్రీనర్. ఈ చార్టింగ్ స్క్రీనర్ యొక్క లింక్‌ని నేను మీకు మన వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంచుతాను. అదేవిధంగా ఫస్ట్ కామెంట్‌లో కూడా పిన్ చేస్తానండి. అక్కడి నుంచి మీరు సేవ్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా స్టాక్స్‌ని ఎన్ఎస్‌ఇండియా.కామ్ లేదా క్యాపిటల్ మార్కెట్ నుంచి ఐడెంటిఫై చేసి మన డీమ్యాట్ అకౌంట్‌లో వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాలండి. సో, ఇదే విధంగా చార్టింగ్ స్కానర్‌ని రెగ్యులర్‌గా డైలీ మనం రన్ చేయాలండి. సో, రన్ చేస్తూ ఎన్నైతే వస్తాయో 100 వస్తే 100, 80 వస్తే 80 ఆ స్టార్ట్స్ అన్నిటిని మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి ఏవైతే ఒక క్లీన్ బేస్‌ని ఫార్మ్ చేస్తున్నాయో, క్లీన్ బేస్‌ని ఫార్మ్ చేస్తున్నాయో లేదా మనం డిస్కస్ చేసిన బేస్‌ని ఫార్మ్ చేస్తున్నాయో అట్లాంటివన్నిటిని కూడా మనం ఈ వాచ్ లిస్ట్‌లోకి యాడ్ చేయాలండి. వాచ్ లిస్ట్‌లోకి యాడ్ చేసిన తర్వాత ఆ బేస్ బ్రేక్‌ఔట్స్ ఎప్పుడు అవుతాయో ఆ ప్రైస్‌ని మనం అలర్ట్ పెట్టుకోవాలండి. ఎప్పుడైతే ఆ ప్రైస్ అలర్ట్స్ మనకొస్తాయో అప్పుడు ఆ బేస్ బ్రేక్‌ఔట్ అవుతుందండి. ఆ బేస్ బ్రేక్‌ఔట్ అయినప్పుడు మనం అక్కడ మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. మనం ఈ ఐపీఓ బేస్ బ్రేక్‌ఔట్స్‌ని ఎలా ట్రేడ్ చేయాలి? ఆ ట్రేడింగ్ ప్లాన్ ఏంటి? అని డిస్కస్ చేయబోయే ముందు మేము ఈ ఐపీఓ బేసిస్‌ని ట్రేడ్ చేయడానికి ఇన్‌స్పిరేషన్ ఎవరంటే మార్క్ మినర్విని అండి. మార్క్ మినర్విని ఈ ఐపీఓ బేసిస్‌ని స్వింగ్ ట్రేడింగ్ చేసి మంచి గెయిన్స్‌నైతే పొందాడండి. 200%, 300% గెయిన్స్‌ని ఒక్కొక్క ఐపీఓలో పొందడం అయితే జరిగిందండి. ఆయన ట్రేడ్ చేసిన ఐపీఓ బేసిస్‌ని బేస్ చేసుకొని ఈ ఐపీఓ బేసిస్‌ని ఐడెంటిఫై చేయగలిగాము. మరియు ఈ ట్రేడింగ్ ప్లాన్‌ని క్రియేట్ చేయగలిగామండి. నెక్స్ట్ ఐపీఓ బేస్ బ్రేక్‌ఔట్ ట్రేడింగ్ ప్లాన్. కమింగ్ టు ద ఫస్ట్ స్టాక్ సెలక్షన్ వచ్చేసి సో, మన డీమ్యాట్ అకౌంట్‌లో ఉన్న వాచ్ లిస్ట్‌లో ఏవైతే బేసెస్‌ని ఫార్మ్ చేస్తున్నాయో అంటే ఏ ఐపీఓ స్టాక్స్ అయితే బేస్‌ని ఫార్మ్ చేసి ఆ బేస్ బ్రేక్‌ఔట్ అవుతుందో అట్లాంటి చార్ట్స్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటామండి. దట్ ఈస్ స్టాక్ సెలక్షన్. నెక్స్ట్ ఎంట్రీ. సో, ఎంట్రీ అనేది ఆ బేస్ బ్రేక్‌ఔట్ ఎప్పుడైతే జరుగుతుందో బేస్ బ్రేక్‌ఔట్ ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ మనం ఎంట్రీ తీసుకుంటామండి. స్టాప్ లాస్ వచ్చేసి 2 రకాలుగా పెట్టుకోవచ్చండి. ఒకటి బ్రేక్‌ఔట్ క్యాండిల్‌లో ఏ క్యాండిల్ అయితే బ్రేక్‌ఔట్ అవుతుందో ఆ క్యాండిల్ యొక్క లోని స్టాప్ లాస్‌గా పెట్టుకోవచ్చు. లేదా ఆ బేస్ యొక్క లోని కూడా మనం స్టాప్ లాస్‌గా పెట్టుకోవచ్చండి. జనరల్‌గా 5-6% అంతకంటే ఎక్కువ స్టాప్ లాస్ ఉండకుండా మనం ప్లాన్ చేసుకోవాలండి. ఒకవేళ స్టాప్ లాస్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉందంటే మనం పొజిషన్ సైజింగ్‌ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. సో, జనరల్‌గా ఎంత పొజిషన్‌ని మనం తీసుకోవచ్చంటే మన టోటల్ అకౌంట్‌లో 10-15%ని మనం ఒక పర్టిక్యులర్ ఐపీఓ బేస్‌లో మనం పొజిషన్స్ తీసుకోవచ్చండి. ఒకవేళ బేస్ ఆన్ బేస్ ఫార్మ్ చేసి అది మంచి ర్యాపిడ్ మూవ్‌ని ఇస్తుంది అనుకుంటే ఒక 5% మనం రీ ఎంట్రీ తీసుకోవచ్చండి. అంటే యాడ్ చేసుకోవచ్చు. సో, 20% వరకు మనం మన టోటల్ అకౌంట్‌లో ఈ పర్టిక్యులర్ ఐపీఓ బేస్ బ్రేక్‌ఔట్ ట్రేడ్‌లో మనం యుటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ మేనేజ్‌మెంట్ అండి. సో, మనం ఎంట్రీ తీసుకున్నాక ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి? సో, ఫస్ట్ బేసిక్ పాయింట్ వచ్చేసి స్టాప్ హిట్ అయిందనుకోండి. సో, మనం ఇమ్మీడియేట్‌గా స్టాక్ నుంచి ఎగ్జిట్ అవ్వాలండి. ఆ తర్వాత ఒకవేళ మళ్ళీ మనకి మంచి బేస్ ఫార్మేషన్ చేసి రీ ఎంట్రీ ఆపర్చునిటీ ఇస్తే ఖచ్చితంగా మనం రీ ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలండి. ద ఫస్ట్ థింగ్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనం 2 రకాలుగా స్టాక్స్ నుంచి ఎగ్జిట్ కావచ్చండి. 2 రకాలుగా మనం సెల్ చేసుకోవచ్చండి. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం ఎంట్రీ తర్వాత అది మన డైరెక్షన్‌లో మూవ్ అవుతున్నప్పుడు మన రిస్క్ రివార్డ్ 1:3 లేదా 1:4 మూవ్ అయినప్పుడు మనం కొంత హాఫ్ ఆఫ్ ది పార్ట్‌ని ఎగ్జిట్ కావచ్చండి. అంటే స్టాక్ వచ్చేసి 15-25% మూవ్ అయిన తర్వాత ఒక హాఫ్ పొజిషన్‌ని మనం సెల్ చేయొచ్చండి. దిస్ ఈస్ నథింగ్ బట్ సెల్లింగ్ ఆన్ స్ట్రెంత్ అండి. ఈ కాన్సెప్ట్‌ని మనం మార్క్ మినర్విని సార్ నుంచి తీసుకున్నాము. ఆయన యొక్క ట్రేడింగ్ స్ట్రాటజీని, ఆయన యొక్క
ట్రేడింగ్ ఎనాలిసిస్‌ని మనం మన ఛానెల్‌లో డీటెయిల్డ్ ఎనాలిసిస్ వీడియో అయితే ప్లాన్ చేస్తున్నామండి. ఇక్కడ హాఫ్ పొజిషన్‌ను సెల్ చేసుకుంటామండి. ఆ తర్వాత రిమైనింగ్ హాఫ్ పొజిషన్‌ని 10 ఈఎంఏతో ట్రయల్ చేసుకుంటూ ఎప్పుడైతే ఒక రెడ్ క్యాండిల్ అనేది 10 ఈఎంఏ కింద ఏర్పడుతుందో అప్పుడు సెల్ చేసుకోవచ్చండి. లేదా సెకండ్ స్ట్రాటజీ వచ్చేసి 1/3 పొజిషన్‌ని 15-25% మూవ్ అయిన తర్వాత సెల్ చేసుకోవడము. 1/3 పొజిషన్‌ని 10 ఈఎంఏతో ట్రయల్ చేస్తూ 10 ఈఎంఏ కింద రెడ్ క్యాండిల్ ఏర్పడినప్పుడు సెల్ చేయడము. ఒక రిమైనింగ్ 1/3 పొజిషన్‌ని 50 ఈఎంఏతో ట్రయల్ చేస్తూ 50 ఈఎంఏ కింద రెడ్ క్యాండిల్ ఏర్పడినప్పుడు సెల్ చేసుకోవచ్చండి. ఇక్కడేంటంటే ఏ ఐపీఓస్ అయితే ర్యాపిడ్‌గా మంచి ఎక్స్‌ప్లోజివ్ మూవ్స్‌ని అయితే ఇస్తున్నాయో, సో వాటిని మనం కంటిన్యూయస్‌గా రైడ్ చేస్తూ ఒక 50 ఈఎంఏతో మనం రైడ్ చేస్తూ ఉంటే మనం మల్టీ బ్యాగర్స్‌ని పొందడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హౌ టు ట్రేడ్ ఐపీఓ బేస్. ఇది ఆల్రెడీ మనం పార్ట్ 1లో డిస్కస్ చేసామండి. సో ఫస్ట్ ప్లాన్ వచ్చేసి క్రాసింగ్ ఆఫ్ ద లిస్టింగ్ డే హై. సో లిస్టింగ్ డే హైని క్రాస్ చేసినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటామండి. ఆ బ్రేక్‌ఔట్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాము. నెక్స్ట్ వితిన్ ద బేస్ ఎంట్రీ చార్ట్ వచ్చేసి స్లోగా అంటే లిస్ట్ అయిన తర్వాత కన్సాలిడేట్ అవుతూ ఒక వీసీపీని గాని, ఒక బేస్‌ని ఒక వైడ్ బేస్‌ని ఫార్మ్ చేసినప్పుడు వితిన్ ద బేస్ ఎక్కడైతే బ్రేక్ అవుతుందో అక్కడ మనం ఎంట్రీని తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందండి. మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్న స్టాక్స్ అన్నీ కూడా 2023, 24లలో ఐపీఓగా లిస్ట్ అయిన స్టాక్స్ అండి. సో ఈ అనాలిసిస్ అంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్‌లో మాత్రమే తీసుకోండి. నో బై ఆర్ సెల్ రికమెండేషన్ అండి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి సెయింట్ డీఎల్ఎం లిమిటెడ్ అండి. సో ఈ సెయింట్ డీఎల్ఎం లిమిటెడ్ స్టాక్ వచ్చేసి మనకి 2023లో ఐపీఓగా లిస్ట్ అయిందండి. సో ఈ 2023లో ఐపీఓగా లిస్ట్ అయిన కంపెనీ స్టాక్ చార్ట్‌ని మనం గమనించినట్లయితే ఫస్ట్ 3 డేస్ తర్వాత స్లోగా కన్సాలిడేట్ అవుతూ ఒక వీసీపీ బేస్‌ని అయితే ఫార్మ్ చేసిందండి. మనం ఇక్కడ టేక్‌ఔట్స్‌ని కూడా అబ్జర్వ్ చేయొచ్చండి. రైట్. సో ఆ వీసీపీ బేస్ బ్రేక్‌ఔట్ వచ్చేసి మనకి ఇక్కడ 520 దగ్గర జరిగిందండి. ఇది ఎంట్రీ పాయింట్ అండి. సో ఇక్కడ ఈ క్యాండిల్‌లో వచ్చేసి మనకి అరౌండ్ 490 అండి. ఇది స్టాప్ లాస్ అండి. ఆల్‌మోస్ట్ 5-6% స్టాప్ లాస్ అయితే ఇక్కడ మనం వస్తుందండి. సో బ్రేక్‌ఔట్ తర్వాత కంటిన్యూయస్‌గా ర్యాలీ అవుతూ ర్యాపిడ్ మూవ్‌నయితే ఇచ్చిందండి. సో ఇది ప్రైస్ వచ్చేసి 720 వరకు కూడా రీచ్ అయిందండి. సో ఇక్కడ సెల్లింగ్ ఆన్ స్ట్రెంగ్త్‌ని బేస్ చేసుకొని ఒక హాఫ్ ఆఫ్ ద పొజిషన్‌ని ఎగ్జిట్ చేస్తామండి. నెక్స్ట్ ఎప్పుడైతే 10 ఈఎంఏ కింద ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడిందో ఒక హాఫ్ ఆఫ్ ది పొజిషన్‌ని సెల్ చేస్తాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ల్యాండ్‌మార్క్ కార్స్ లిమిటెడ్ అండి. ఈ ల్యాండ్‌మార్క్ కార్స్ లిమిటెడ్ ఐపీఓ కూడా 2023లో వచ్చిందండి. సో 2023లో లిస్ట్ అయిన ఈ కంపెనీ యొక్క చార్ట్‌ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో లిస్ట్ అయిన తర్వాత కన్సాలిడేట్ అవుతూ ఇది కూడా ఒక పీసీపీ బేస్‌నైతే ఫార్మ్ చేసిందండి. సో ఇక్కడ పీసీపీ బ్రేక్‌ఔట్ అనేది 480 దగ్గర జరిగిందండి. సో ఇది మన ఎంట్రీ. నెక్స్ట్ ఈ క్యాండిల్ లో ఆర్ ఓపెన్ వచ్చేసి 460 అండి. సో ఇది స్టాప్ లాస్ అండి. నథింగ్ బట్ ఆల్‌మోస్ట్ ఇది కూడా ఒక 5-6% స్టాప్ లాస్ అయితే ఇక్కడ వచ్చిందండి. సో బ్రేక్‌ఔట్ తర్వాత సో ఇక్కడ బేస్డ్ ఆన్ సెల్లింగ్ ఆన్ స్ట్రెంత్ మనం ఇక్కడ ఒక హాఫ్ ఆఫ్ ద పొజిషన్‌ని ఎగ్జిట్ చేస్తామండి. ఆ తర్వాత 10 ఈఎంఏతో ట్రయల్ చేస్తూ ఎప్పుడైతే 10 ఈఎంఏ కింద రెడ్ క్యాండిల్ ఏర్పడిందో అక్కడ మనం రిమైనింగ్ హాఫ్ ఆఫ్ పొజిషన్‌ని సెల్ చేస్తామండి. బ్రేక్‌ఔట్ తర్వాత ఒక స్ట్రాంగ్ మొమెంటమ్‌ని చూపించి ప్రైస్ అయితే ఆల్‌మోస్ట్ 640 వరకు కూడా రీచ్ అయిందండి. సెయింట్ డీఎల్ఎం లిమిటెడ్ మరియు ల్యాండ్‌మార్క్ కార్స్ లిమిటెడ్ ఈ 2 ఎగ్జాంపుల్స్ ద్వారా ఐపీఓ బేసెస్‌ని వాటి బ్రేక్‌ఔట్ దగ్గర ఎలా ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, వాటి యొక్క ట్రేడ్ మేనేజ్‌మెంట్ ఎలా చేసుకోవాలనేది డిస్కస్ చేశామండి. కొన్ని ఐపీఓ బేసెస్ బ్రేక్‌ఔట్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక బేస్ ఆన్ బేస్‌ని ఫార్మ్ చేస్తాయండి. అప్పుడు మనం ఇంకొంచెం పొజిషన్‌ని ఎలా యాడ్ చేసుకోవాలి, లేదా మనం ట్రేడ్ చేసి ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ ఒక క్లీన్ బేస్‌ని ఏర్పరుస్తాయండి. అప్పుడు ఎలా రీ ఎంట్రీ తీసుకోవాలో ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ ద్వారా అబ్జర్వ్ చేద్దామండి. సెంకో గోల్డ్ లిమిటెడ్ చార్ట్ అండి. ఇది 2023లో ఐపీఓగా లిస్ట్ అయిన కంపెనీ అండి. సో 2023లో ఐపీఓగా వచ్చిన ఈ స్టాక్ చార్ట్‌ని మనం గమనించినట్లయితే ఇది ఒక పీసీపీ ప్యాటర్న్ అయితే ఫార్మ్ చేసిందండి. ఫార్మ్ చేసి ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర బ్రేక్‌ఔట్ అయితే జరిగిందండి. అరౌండ్ 210 దగ్గర బ్రేక్‌ఔట్ అయితే జరిగింది. ఇది ఎంట్రీ అండి. సో ఈ క్యాండిల్ లో అనేది ఈ క్యాండిల్ యొక్క లో వచ్చేసి 200 అండి. సో ఇది స్టాప్ లాస్ అండి. ఆల్‌మోస్ట్ మనకి 4-5% స్టాప్ లాస్ అయితే వస్తుందండి. బ్రేక్‌ఔట్ తర్వాత కంటిన్యూయస్‌గా మూవ్ అవుతూ ర్యాపిడ్
మూవ్‌నైతే ఇచ్చిందండి. సో, ఇక్కడ ఒక ఛానల్ ప్యాటర్న్‌ని ఫార్మ్ చేసింది. సో, ఇక్కడ మనం ఇంకొంచెం పొజిషన్ సైజ్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కెన్ యాడ్ మోర్ పొజిషన్. ఇంకొక 5-10% పొజిషన్‌ని మనం ఇక్కడ ఇంక్రీజ్. ఇక్కడ మనం సెల్లింగ్ ఆన్ స్ట్రెంగ్త్‌ని బేస్ చేసుకొని ఒక హాఫ్ ఆఫ్ ది పొజిషన్ ఇక్కడ సెల్ చేసుకోవచ్చండి. రిమైనింగ్ హాఫ్ పొజిషన్‌ని ఇక్కడ ఎగ్జిట్ చేస్తాం. నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్‌ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనోజ్ వైభవ్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లిమిటెడ్ అండి. సో, ఈ స్టాక్ కూడా 2023లో ఐపీఓగా లిస్ట్ అయిన స్టాక్ అండి. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక 3 డేస్ టైట్ రేంజ్‌ని ఫార్మ్ చేసిందండి. సో, ఇది 3-5 డేస్ టైట్ రేంజ్ బేస్‌కి ఎగ్జాంపుల్ అండి. తర్వాత ఇక్కడ మనకి బ్రేక్‌ఔట్ అనేది జరిగిందండి. ఆల్‌మోస్ట్ 220 దగ్గర బ్రేక్‌ఔట్ అయితే జరిగిందండి. సో, ఈ క్యాండిల్ లో వచ్చేసి మనకి అరౌండ్ 205 అండి. ఆల్‌మోస్ట్ 5-6% స్టాప్ లాస్ అయితే వచ్చిందండి. సో, ఇక్కడ బ్రేక్‌ఔట్ తర్వాత కంటిన్యూయస్‌గా ర్యాలీ అవుతూ స్టాక్ ప్రైస్ అనేది మూవ్ అయిందండి. ఇక్కడ సెల్లింగ్ ఆన్ స్ట్రెంగ్త్‌ని బేస్ చేసుకొని మనం హాఫ్ పొజిషన్‌ని ఎగ్జిట్ చేయొచ్చండి. సో, 10 ఈఎంఏ కింద ఇక్కడ రెడ్ క్యాండిల్ ఏర్పడింది కాబట్టి ఇక్కడ కంప్లీట్ ఎగ్జిట్ అనేది జరిగిందండి. ఆ తర్వాత మరొక బేస్‌ని ఫార్మ్ చేసి ఇక్కడ బ్రేక్‌ఔట్ జరిగిందండి. 280 దగ్గర. ఇక్కడ మళ్ళీ మనం రీ ఎంట్రీ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒక మంచి రీ ఎంట్రీ ఆపర్చునిటీ అయితే ఇచ్చిందండి. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ బ్రేక్‌ఔట్ పాయింట్ నుంచి ఒక స్ట్రాంగ్ మొమెంటంనైతే చూయించింది. ఫ్రెండ్స్, ఇదండి మన ఐపీఓ బేస్ బ్రేక్‌ఔట్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ యొక్క స్టార్టింగ్ స్క్రీనర్ ఏంటి? ఆ స్క్రీనర్‌ని ఎలా యూజ్ చేయాలి? ఆ స్క్రీనర్ ద్వారా స్టాక్ చార్ట్స్‌ని ఐపీఓ బేస్ చార్ట్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇనిషియల్ ఐపీఓస్‌ని ఎన్ఎస్‌సి సైట్ నుంచి గాని, క్యాపిటల్ మార్కెట్ సైట్ నుంచి గాని ఎలా ఐడెంటిఫై చేసి మనం వాచ్ లిస్ట్ చేసుకోవాలి? వాటి యొక్క ట్రేడ్ ప్లాన్ ఎలా చేసుకోవాలి? ట్రేడ్ మేనేజ్‌మెంట్ ఎలా చేసుకోవాలో డీటెయిల్డ్‌గా ఈ వీడియోలో డిస్కస్ చేశామండి. హోప్ ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నానండి. మీకు ఇంకా ఎలాంటి క్వెషన్స్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు క్లారిఫై చేస్తామండి. థాంక్ యూ. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. మీ స్వింగ్ ట్రేడర్ తెలుగు.